ఎవరు కట్టాలి అంటే ఈ పవిత్రాన్ని కట్టాల్సింది ఎవరంటే మనమే, సామాన్యుడు కట్టాలి, ప్రజలు కట్టాలి. ప్రజల సొమ్ముతోటి మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది వ్యవస్థ అంతా కూడా, కానీ ప్రజలు కట్టాలి ఇవన్నీ కూడా. కాబట్టి అంటే వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేయాలనుకుంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు, కరెక్ట్ నాయకుడు ఉండాలి. రాహుల్ గాంధీ గారు ఎట్లా మాఫీ చేస్తారు సుభాష్ చంద్ర గారు, మరి ఇక్కడ మీ తెలంగాణ ప్రభుత్వం వసూలు చేయాల్సిన డబ్బులను సుబ్రహ్మణ్యుడికి వదిలిపెట్టింది కదా, మరి ఈయన కూడా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కుమ్మక్క అయిపోయింది. మళ్ళీ నీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కొల్లగొట్టిండు. మళ్ళా రాహుల్ గాంధీ గారు మరి దీని గురించి మీరేం చెప్తారు? రాజకీయాల్లో మార్పు రావాలి, దొంగలు థ్యాంక్ యూ అక్క. తింటాడు అక్క, ఈడు ఆయనకి పెడతా నీకు పెడతా కొంచెమే. నాని 6,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు కట్టించుకున్నారు. మరి ఈయన సంగతి ఏంది? ఈయన గ్యారంటీయరే కదా, ఈయన గ్యారంటీయర్. మరి ఈయన సంగతి ఏంటంటే కేవలం గోధుమ మీడియా ఇదంతా ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ఆడుతున్నటువంటి నాటకం. ఎందుకు తగ్గియాలి? వాళ్ళు ఏమన్నా ఈ పరాన్న జీవుల, ఈ భూమి భరతమాతకి ఏమన్నా ముదుబిడ్డలా? 22,6 కోట్ల రూపాయలు కట్టించుకొని 22,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. పండుగ పూట ఎందుకు ఇక నోరు ఖరాబ్ చేసుకున్నాను కానీ ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గురుతు